హలో గైస్, ఈ వీడియో స్కాలర్షిప్ గురించి చేయడం జరిగింది. అది కూడా సెంట్రల్ స్కాలర్షిప్ అండి. ప్రొవైడ్ చేస్తుంది ఎన్ఎస్పి, నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్. 2024-2025 అకాడమిక్ ఇయర్ కి సంబంధించి స్కాలర్షిప్ అప్లికేషన్స్ అనేది ఓపెన్ అవడం జరిగింది అనమాట. ఆల్రెడీ మన స్కాలర్షిప్స్ కి ఎలాగ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలని దాని గురించి కూడా డీటెయిల్ గా వీడియో చేసాము. ఆ వీడియో యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాము, వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. దాంతోపాటు ఇంకా అదర్ ప్రైవేట్ స్కాలర్షిప్ డీటెయిల్స్ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను. సో అవి కూడా చూడండి. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే వాటికి కూడా అప్లై చేసుకోండి. ఓకేనా. ఇక నెక్స్ట్ సెంట్రల్ స్కాలర్షిప్ లో కొన్ని ఎలిజిబుల్ డీటెయిల్స్, చాలా మంది స్కాలర్షిప్ వీడియోస్ చేస్తున్నారు సెంట్రల్ స్కాలర్షిప్ కి. బట్ ఇక్కడ మన ఛానల్లో ఏంటంటే లాస్ట్ 4 years నుంచి సెంట్రల్ స్కాలర్షిప్ స్కీమ్స్ గురించి చెప్తున్నాను. సో నాకు కాస్త అనుభవం, ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉంటాయి. సో చాలా మందికి నో స్కీమ్ అని రావడం కారణం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంతమంది సెలెక్ట్ అయ్యారు ఇక్కడ. సో చాలా మందికి ఎన్ఎస్పి అప్లై చేసుకున్నాం, నో స్కీమ్ అని రాదు. సో అది ఎందుకు అనేది కూడా, ఏ పాయింట్స్ పెడితే మనకు అనేది స్కాలర్షిప్ వస్తుందో, చిన్న చిన్న మైనర్ పాయింట్స్ ఇది పెడితే వస్తుంది అని అనుకుంటాం, కానీ అవి పెడితేనే మనకి ఎలిజిబిలిటీ, వాళ్ళకున్న ఎలిజిబిలిటీ క్రైటీరియాకి మ్యాచ్ అవుతాయి అనమాట. సో ఒకవేళ మ్యాచ్ అవ్వకుంటే చిన్న మిస్టేక్ ఉన్నా రిజెక్ట్ చేయడం అవుతుంది. అప్పుడు నో స్కీమ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ప్రెసెంట్ ఇప్పుడు మనము ఎన్ఎస్పి అనేటువంటి స్కాలర్షిప్ గురించి, ఎన్ఎస్పిలో ఉన్న నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో ఉన్న సెంట్రల్ స్కీమ్ గురించి చెప్తామండి. సో ఆల్రెడీ ఇందులో చాలా స్కీమ్స్ ఉన్నాయి ఎన్ఎస్పి, అన్నిటికీ ఒకటే అప్లికేషన్ ఎన్ఎస్పి. సో ఆ అప్లికేషన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసాము ఎలా ఫిల్ చేయాలని. సో ఒక్కొక్క స్కీమ్ గురించి నేను చెప్పాను. ఆ వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో వాచ్ చేయండి. సో ఈ స్కీమ్లోకి వెళ్ళే ముందు క్యాండిడేట్స్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అని కష్టపడి మీకోసం చేస్తున్నాను లాస్ట్ 4 years 5 years నుంచి. సో మీరు చూడొచ్చు కూడా, లాస్ట్ స్కాలర్షిప్స్ కూడా నావి లాస్ట్ 4 years నుంచి ఉంటాయి. సో వాటిని చూసి ఎంతో వాల్యుబుల్. అదేవిధంగా ప్రైవేట్ స్కాలర్షిప్స్ కానీ ఇక్కడ చూడొచ్చు, కొంతమంది స్టూడెంట్స్ ప్రైవేట్ స్కాలర్షిప్కి సెలెక్ట్ అయ్యి నా వీడియోస్ చూసి స్కిప్ చేయకోకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ క్యాచ్ చేసి వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది అనమాట. సో వాళ్ళు కామెంట్ కూడా చేశారు. సో నాకు చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు సెలెక్ట్ అవ్వడం అనేది. అండ్ ఇన్ కేస్ మీరు కూడా ఫ్యూచర్లో ఏదైనా స్కాలర్షిప్కి నా వీడియోస్ చూసి సెలెక్ట్ అయితే కనుక కామెంట్ చేయండి, వాళ్ళ నేమ్ కూడా ఇక్కడ పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, సో ఈ సాటర్డే 6 PM అనేది మనకి లైవ్ ఉంటుందన్నమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఆ డౌట్స్లో మీరు అడగండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ నేను నా వరకు తెలిసిన వరకు చెప్తాను. ఒకవేళ తెలియకుంటే దాన్ని తెలుసుకొని మళ్ళీ మీకు తెలియజేస్తాను. ఓకేనా. సో ఇక నెక్స్ట్ సెంట్రల్ స్కాలర్షిప్ స్కీమ్ అండి. 31st 10th 2024 ఈ స్కీమ్ అనేది, ఈ డేట్న అప్లికేషన్ అనేది ఇంతవరకు, ఈ డేట్ వరకు అప్లికేషన్స్ అనేది తీసుకుంటుంది అనమాట. ఆ తర్వాత క్లోజ్ అవుతుంది. సో ఆ తర్వాత మరి క్లోజ్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, అప్లికేషన్ వెరిఫికేషన్ అనేది 15th వరకు ఉంటుందన్నమాట. ఇది కాలేజ్ లెవెల్లో, ఆ లెవెల్లో వెళ్తుంది. ఆ తర్వాత ఇన్స్టిట్యూషన్ వెరిఫికేషన్ అనేది ఇది కూడా ఆ లెవెల్లో 15th డేట్ వరకు ఉంటుంది. ఆ తర్వాత వెరిఫికేషన్ ఓపెన్, ఈ డిఎన్ఓ ఎస్ఎన్ఓ అని హై లెవెల్లో ప్రాసెస్ ఉంటుంది అనమాట మన అప్లికేషన్. సో ఇది వచ్చేసి 30th 11 వరకు ఉంటుంది అనమాట. కానీ మనం అప్లికేషన్ ఫిల్ చేసుకునే ఛాన్స్ వచ్చి ఇక్కడే ఉంటుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, 31st 10th 2024 లాస్ట్ డేట్. కానీ మీరు 25th లోపే అప్లై చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ రోజు చాలా మంది ఇబ్బంది ఫేస్ చేసేదంటే స్కాలర్షిప్స్కి సర్వర్ బిజీగా వస్తుంది. సో నాకు తెలిసి ఈ మంత్ నుంచే, నెక్స్ట్ మంత్ నుంచే స్కాలర్షిప్స్కి బిజీగా వస్తుంది. ఎందుకంటే చాలా మంది అప్లై చేసుకుంటారు. సో తొందరగా ఫాస్ట్గా చేసుకోండి మీరు. ఓకేనా. ఇక నెక్స్ట్ స్కీమ్ డీటెయిల్స్లోకి వెళ్దామండి. నేను పీడిఎఫ్ చేశాను అనమాట. సో ఇది అప్డేటెడ్ పీడిఎఫ్. మీరు అకాడమిక్ ఇయర్ 2022-23 అని అనుకోకండి. సో ఇది రీసెంట్గా అప్డేట్ చేశారు. సేమ్ అదే అప్పుడు ఇచ్చిన డీటెయిల్సే ఫాలో అవుతున్నారు, కొన్ని చేంజెస్ చేస్తారు. అప్డేటెడ్ పీడిఎఫ్. సో ఇక్కడ చూడొచ్చు, గైడ్లైన్స్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ఆఫ్ స్కాలర్షిప్ ఫర్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్. ఎవరైతే కాలేజ్ అండ్ యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్స్కి ఈ స్కాలర్షిప్ అనేది అనమాట. PMUSP CSS అంటే PMUSP అని ఈ స్కాలర్షిప్ని పిలవడం జరుగుతుందన్నమాట. సో ఈ స్కాలర్షిప్ డైరెక్ట్గా మనం వెళ్దాము. ఎవ్రీ ఇయర్ ఈ స్కాలర్షిప్ ద్వారా 82,000 మెంబర్స్కి, ఇండియా వైడ్ 82,000 మెంబర్స్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక ఎలిజిబిలిటీస్లోకి వెళ్దామండి. ఎలిజిబిలిటీస్లోకి అయితే, ఎవరైతే స్టూడెంట్ క్లాస్ 10th ఆ తర్వాత ఇంటర్మీడియట్లో 80% మార్క్స్ అబోవ్ తెచ్చుకుంటారో అటువంటి స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారన్నమాట. అదేవిధంగా స్టూడెంట్ ప్రెసెంట్ అకాడమిక్ ఇయర్, ఏ అకాడమిక్ ఇయర్ 2024 అకాడమిక్ ఇయర్కి సంబంధించి రెగ్యులర్ డిగ్రీ కోర్సెస్, అది ఫుల్ టైమ్ డిగ్రీ కోర్సెస్ అయి ఉండాలన్నమాట. అటువంటి కోర్సెస్లో కోర్స్ తీసుకున్న వాళ్ళు, ప్రెసెంట్ జాయిన్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారన్నమాట. ఇక డిస్టెన్స్ మోడ్ కోర్సు, లేదంటే పార్ట్ టైం కోర్సు, ఆర్ అదేవిధంగా డిప్లొమా కోర్సెస్ తీసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు, మీరు కూడా చదవండి. నేను చెప్తుంటాను, ఒకవేళ ఏదైనా మ్యాక్సిమం మిస్ అవును, ఒకసారి మీరు చదవండి, మీకు కూడా తెలుస్తుంది. ఓకేనా. ఇది ఈ విధంగా డిప్లొమా చదువుతున్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అదేవిధంగా డిస్టెన్స్, పార్ట్ టైం, ఇంకా అటువంటి కోర్సెస్ ఎవరైనా చేస్తే నాట్ ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా మీరు చదివే కాలేజు ఆల్ ఇండియా AICT వాళ్ళు అప్రూవ్ చేసిన కాలేజ్ అయి ఉండాలన్నమాట. కొన్ని కాలేజెస్ ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేయకుండా నడుపుతుంటారు. అటువంటి కాలేజ్లో కనుక మీరుంటే ఈ స్కాలర్షిప్కి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. ఇంకా అవైలింగ్ బెనిఫిట్ ఆఫ్ ఎనీ అంటే ఈ పాయింట్ ఏంటంటే, 4th పాయింట్. సో మీరు ఇంతకుముందు ఏదైనా స్కాలర్షిప్ స్కీమ్ తీసుకుంటున్నారా, లేదా ప్రైవేట్ స్కాలర్షిప్ స్కీమ్స్ కానీ
గానీ, ఎటువంటి స్టేట్ రన్ చేసే స్కాలర్‌షిప్ స్కీమ్ గానీ, లేదంటే ఫీజ్ రింబర్స్‌మెంట్ గానీ, ఇటువంటివి ఏమైనా తీసుకుంటే గనుక అటువంటి స్టూడెంట్స్ ఈ స్కాలర్‌షిప్‌కి నాట్ ఎలిజిబుల్ అని మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడైతే. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకోటేంటంటే అండి, ఫ్యామిలీ ఇన్‌కమ్. మీ యొక్క ఫ్యామిలీ ఇన్‌కమ్ గనుక చూసుకుంటే పర్ యానమ్‌కి 4.5 లాక్ కంటే 4,50,000 కంటే ఎక్కువ ఉండకూడదనమాట. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇన్‌కమ్ సర్టిఫికేట్ విల్ బి రిక్వైర్డ్ ఓన్లీ ఫర్ ది ఫ్రెష్ అప్లికెంట్స్. ఇదేంటంటే ఇంతకుముందు ఈ స్కాలర్‌షిప్‌కి ప్రీవియస్ ఇయర్ చేసుకున్న వాళ్ళకైతే ఇన్‌కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు. కానీ ఇప్పుడు ఫ్రెష్‌గా ఈ అకాడమిక్ ఇయర్‌కి ఫ్రెష్‌గా చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ స్టూడెంట్ చేంజింగ్ అంటే ఇదేంటంటే ఒకవేళ స్టూడెంట్ స్కాలర్‌షిప్‌కి అప్లై చేసుకొని, ఇంతకుముందు అప్లై చేసుకొని, ఇప్పుడు కాలేజ్ చేంజింగ్ అని, కోర్స్ చేంజింగ్ అని అటువంటివి చేస్తుంటే మీ కాలేజ్ యొక్క కోడ్ ఉంటుంది. ఆ కోడ్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? స్టూడెంట్ హూ మిస్డ్ టు అప్లై ఫర్ రెన్యువల్ ఆఫ్ ది స్కాలర్‌షిప్. ఇది రెన్యువల్ వాళ్ళకి సంబంధించిందన్నమాట. ఇక నెక్స్ట్ రెన్యువల్ వాళ్ళకి స్కాలర్‌షిప్ ఇక ఇంకోటేంటంటే మీరు ఒకవేళ ఈ స్కాలర్‌షిప్‌కి సెలెక్ట్ అయ్యారనుకోండి, ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. మంచిగా డీటెయిల్స్ ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చెప్తే ఫిల్ చేస్తే కాబట్టి అలాంటి ఫిల్ చేయాలంటే వీడియో డీటెయిల్‌గా చూడండి. నేను ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానన్నమాట. సో, ఈ స్కాలర్‌షిప్ నెక్స్ట్ ఇయర్స్‌కి ఇప్పుడు ఫస్ట్ ఇయర్‌లో సెలెక్ట్ అయ్యారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్స్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్‌లో కూడా కావాలి అంటే గనక మీరు ఖచ్చితంగా అంటే మెయింటైన్ అట్‌లీస్ట్ 50% పర్సెంటేజ్ తెచ్చుకోవాలి. మెయింటైన్ సెక్యూర్ అట్‌లీస్ట్ మీరు ఎవ్రీ సెమిస్టర్‌లో 50% తెచ్చుకోండి. అదే విధంగా అటెండెన్స్ 75% అబోవ్ ఉండాలన్నమాట. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? లేదంటే మళ్ళీ రెన్యువల్ కూడా తీసుకోరు వాళ్ళు. ఆ తర్వాత బెనిఫిషియరీ ఆర్ అప్లికెంట్స్ అండర్ ద స్కీమ్ మస్ట్ అప్లై ఆన్‌లైన్ ది నేషనల్ స్కోప్. సో, ఈ స్కాలర్‌షిప్ అప్లై చేసుకోవాలంటే మీరు ఎన్ఎస్‌పిలోకి వెళ్లి నేను చూపించాను కదా ఫస్ట్‌లో, అందులోకి వెళ్లి మీరు అప్లై చేసుకోవాలన్నమాట. ఆ అప్లికేషన్ ప్రాసెస్ ఎలాగనేది నేను చేశాను. సేమ్ నేను అది ఒక శాంపుల్‌గా చేశానన్నమాట. మీరు ఈ స్కీమ్‌కి అప్లై చేసుకుంటారు కాబట్టి ఈ స్కీమ్ డీటెయిల్స్ అనేది మీరు ఒక పెన్నులో సైడ్‌కి రాసుకొని ఆ డీటెయిల్స్‌తో మీకు మ్యాచ్ అవుతున్నాయా లేదని క్లియర్‌గా చేసుకొని అనాలిసిస్ చేసుకొని అప్పుడు మీరు అప్లై చేసుకోండి. మిస్టేక్ చేయరు అప్పుడు. ఓకేనా? ఇక నెక్స్ట్ రిజర్వేషన్ అన్నమాట ఇవన్నీ. సో, అవి మనకి అంత ఇంపార్టెంట్ లేదు. ఒకవేళ మీరు చూసుకుంటూ చూసుకోండి. మాక్సిమం అందరూ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక స్కాలర్‌షిప్ అమౌంట్ అన్నమాట. సో, ఎవరైతే ఈ స్కాలర్‌షిప్ గనుక సెలెక్ట్ అయితే ఈ స్కాలర్‌షిప్‌కి యూజీ వాళ్ళు, బీటెక్ వాళ్ళు, అదే విధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పీజీ చదువుతున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారన్నమాట సెంట్రల్ సెక్టార్ స్కాలర్‌షిప్ స్కీమ్‌కి. సో, ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే ఫస్ట్ 3 ఇయర్స్ ఒకవేళ మీరు బీటెక్ 4 ఇయర్స్ చదువుతారనుకో, ఫస్ట్ 3 ఇయర్స్ మీకు 12,000 అలా 3 ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు పీజీ చేస్తున్న స్టూడెంట్స్ అయితే 20,000 అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక బీటెక్‌లోనే 4 ఇయర్స్ చదువుతుంటారు కదా! అందులో ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా ఉంటాయి. అంటే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అంటే కంబైన్డ్ విత్ పీజీ అన్నమాట. ఎంటెక్‌తో కంబైన్డ్ అయ్యి మొత్తం 5 ఇయర్స్‌లో ఉంటుందన్నమాట. సో, అటువంటి వాళ్ళకైతే కనుక ఫస్ట్ 3 ఇయర్స్ వాళ్ళకి కూడా 12,000 ఇచ్చి నెక్స్ట్ ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ వాళ్ళకి 20,000 రూపీస్ అనేది అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇంకోటి ఇక్కడ నోట్ అనేది ఏంటంటే, సో, ఈ నోట్‌లో ఏంటంటే అండి ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఉంటాయట. మీరు ఎప్పుడైనా ఏదైనా ఫార్మ్ చేసేటప్పుడు కానీ, ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు నోట్ అనేది ఉంటే దాన్ని ఖచ్చితంగా చదవండి. సో, ఇక్కడ ఎవరైతే 2021, 2022లో అప్లై చేసుకుంటారో వాళ్ళకి స్కాలర్‌షిప్ అమౌంట్ అనేది 10,000 అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో, వాళ్ళు ఇప్పుడు కూడా రెన్యువల్ చేసుకున్నా వాళ్ళకి మాత్రం 10,000 ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీకు అప్పుడున్న రూల్స్ ప్రకారమే అక్కడ మెన్షన్ కూడా చేయడం జరిగింది. సో, ఇక స్కాలర్‌షిప్‌కి సెలెక్ట్ అయ్యాము, ఎలిజిబిలిటీ అయినాము. ఇక డబ్బు ఎలాగా మాకిస్తారా? లేకుంటే డైరెక్ట్ కాలేజ్‌కి ఇస్తారా? అని చాలా మంది డౌట్ ఉంటది. సో, మీరు సెలెక్ట్ అయితే కనుక ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ లేకనే ఇస్తారు. మీ పేరెంట్స్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ లేక కాదు. ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ లేకోకుంటే మీరు బ్యాంక్ అకౌంట్ చేపించుకోండి. వితిన్ 3 డేస్‌లో 1 వీక్‌లో వచ్చేస్తుంది. ఇప్పుడు అంతా డిజిటలైజ్ కాబట్టి 1 డేలోనే వెంటనే ఇచ్చేస్తారు కాబట్టి వెంటనే అది మీ పేరు మీద బ్యాంక్ అకౌంట్ చేపించుకోండి. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఆ బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్ లింక్ చేసుకోండి. మీరు అప్లికేషన్ ఫామ్ ఎన్ఎస్‌పి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీకు ఎక్కడ బ్యాంక్ అకౌంట్ అడగదు. ఎక్కడ అడుగుతుంది? ఎక్కడ తీసుకుంటుంది మళ్ళీ అని అడిగితే మీరు ఎవరైతే ఆధార్ కార్డ్‌కి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే వాళ్ళకి ఆటోమేటిక్‌గా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా వెళ్ళిపోతాయి. సో, ఇంక మళ్ళీ సెపరేట్ వాళ్ళకి మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు మీ ఆధార్ కార్డ్ మీ పేరెంట్స్ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉంటే వెంటనే వెళ్ళి అప్డేట్ చేపించుకోండి. సో, ఆధార్ కార్డ్ గనుక ఒకవేళ మీరు చిన్నప్పటి నుంచి అదే కంటిన్యూ అవుతుంటే మీ బ్యాంక్ అప్డేట్ కనుక చేసుకోకుంటే మీ పేరెంట్స్‌ది కనుక ఉంటే కనుక వెంటనే వెళ్ళి మీరు మీ పేరు మీద ఆధార్ కార్డ్‌కి మీ బ్యాంక్ అకౌంట్‌ని లింక్ చేసుకోండి. అప్పుడే మనకి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఇదండి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడ డాక్యుమెంట్స్ కనుక చెప్తాను కదా! డాక్యుమెంట్స్ ఏమేం కావాలంటే స్టూడెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చెప్పాను కదా! మీ పేరు మీద ఉండాలి స్టూడెంట్ బ్యాంక్ డీటెయిల్స్. అదే విధంగా నెక్స్ట్ ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటది. ఇక ప్రీవియస్ ఇయర్ మార్క్ షీట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడీ అనేది ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉన్న ఈమెయిల్ ఐడీ ఇవ్వండి. ఆ తర్వాత మొబైల్ నెంబర్ ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వండి. దానికి ఓటీపీ వస్తాయి. ఆ తర్వాత ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఒకవేళ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. అది అప్లోడ్ చేయండి. ఇక డిజేబిలిటీ సర్టిఫికేట్ ఇన్ కేస్ మీకు డిజేబిలిటీ సర్టిఫికేట్ కనుక ఉంటే గనుక ఆ యొక్క డిజేబిలిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే మీకు ప్లస్ కాస్త ఓకేనా?
ఓకేనా. సో ఇన్ కేస్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నా కనుక మీకు ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అది అప్లోడ్ చేయండి. ఓకేనా. ఇదండి సెంట్రల్ సెక్టర్ స్కాలర్షిప్కి సంబంధించిన స్కీమ్ అనమాట. ఇది 2024-2025 అకాడమిక్ ఇయర్కి సంబంధించి స్కీమ్ అండి. ఇన్ కేసు ఏదైనా ఇటువంటి మీ డౌట్ ఉంటే కనుక కామెంట్లో టెస్ట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అదేవిధంగా సాటర్డే 6 PM డైరెక్ట్గా లైవ్ లేక వస్తాను. ఆ రోజు మీకు స్క్రీన్ షేర్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటాయి, అప్పుడు మీరు అడగండి. డెఫినెట్గా మీరు వస్తారని అనుకుంటున్నాను. రండి, ఆ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా డౌట్ ఉంటే మీరు తొందరగా అక్కడే మీరు డౌట్ అడగండి, నేను చెప్తాను. ఒకవేళ నాకు ఏదైనా తెలియకుంటే నేను తెలుసుకొని మళ్ళీ మీకు చెప్తాను. ఓకేనా. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.